మా హౌసింగ్ తిరిగిపోయిందిగా. ఇంట్లో ఉండే కట్ట బాడీకి తగిలింది పోయి. అవరే నువ్వు ఆవరా, నువ్వు దాని దగ్గర పోనీ ఇక్కడ అయింది. బండ్లు ఒక్కొక్క బండి వస్తుంది చిన్నగా. ఎట్లా ఎక్కిద్దామే, ఇటు ఎక్కిద్దాం అటు ఎక్కిద్దాం అయినా. మనం మిజోరాం స్టేట్లో చెక్ గేట్ దగ్గరికి వచ్చినాం. ఇక్కడ ఆర్టీఓ చెక్ పోస్ట్ అనమాట. ఇందులోనే మన కాంటా ఎక్కిన తర్వాత అక్కడ వెళ్ళి మన పర్మిట్ చూపించుకొని అందులో ఎంట్రీ చేయించేసుకొని రావాలి. ఇదే మెయిన్ అనమాట. ఇక్కడ గడ్డ మీద ఉంటుంది. పర్మిట్ ఒకటి ఇస్తే కదా వాళ్ళే కొట్టుకొని మనం ఎంట్రీ చేసుకొని ఒక స్లిప్ ఇచ్చేస్తారు. కాంటా మీద చెక్ చేసి ఒకవేళ కాంటా ఎక్కుంటే మాత్రం ఇక పెద్ద తలకాయ నొప్పేడు. ఇక రైట్ రెడీ పోలి చూడు దోస్తులు, ఈ కాంట మీద పోవాలంటే మహా ఇబ్బందిగా ఉంది. ఈ కాంట ఎక్కాలన్నా కూడా పెద్ద గుట్టెక్కినట్టు ఎక్కాలి. స్పెషల్ ఎక్కుతుంది కాంట. మళ్ళీ ఏకదమ్మున ఆ గడ్డ, మళ్ళీ కాంట మళ్ళీ హైటు. బంపర్ అది అరఫీట్ కూడా లేదు. బంపర్ రాస్తున్నాం భయం కానీ ఏమో దాకాగా. కాంటా అయిపోయింది. ముందర పెట్టుకుందాం. వెనకాల రాజా బండి ఎక్కుతుంది. ఇక ఒక్కొక్క బండి కాంటా పెట్టుకొని దిగాలి. ఈ కాంటా కూడా ఇరుక్కుంటుంది. ఇక్కడ అసలు దగ్గర నుంచి రావాలి రైలు. మొత్తం ఇది కొండ మీద ఉంటుంది అనమాట ఆర్టీఓ కాంటా. ఇది ఒకటే మెయిన్ కాంటా ఇక్కడ. ఇక దీని తర్వాత మనకి ఎక్కడ కూడా కాంటాలు అనేవి ఏమి ఉండవు. కాకపోతే రోడ్లు చాలా డేంజర్గా ఉంటాయి. చూసిరుగా కింద రబ్బర్ రాసుకోబోతుంది బంపరు. మెకానికల్ కట్టాలి. ఈ మిజోరాం స్టేట్కి సంబంధించి ఇక్కడ ఎంట్రీ అవుతున్నాం అంటే మెకానికల్. ప్రతి ఒక్క స్టేట్లో మెకానికల్ అనేది ఉంటుంది. మన తెలంగాణలో అయితే మనం కట్టాల్సిన అవసరం లేదు. ఏపీలోకి వచ్చినాం అంటే ఏపీలో మెకానికల్ అడుగుతారు. ఒరిస్సాలో లేదు. మళ్ళీ మనకి వెస్ట్ బెంగాల్లో అయితే కంపల్సరీ. ఇక్కడ చూస్తుగా మన బుజ్జి బండి ఇక్కడ ఆపేసిన పక్కకి అక్కడ కాంటా పెట్టుకొని వచ్చి. తాత సరిపోయిందా నిద్ర? సరిపోయిందానే? సరిపోలే అవుతావు ఎందుకు? సరిపోయిందంటే సరిపోయిందా సరిపోలేదు ఏదైనా ఒకటి చెప్పు. ఏ స్టేట్లో ఉన్నావు ఇప్పుడు మనం? ఇంతసేపటి నుంచి మొత్తుకుంటున్నా కానీ ఏం బార్డర్ అంటి వంట. ఇంతసేపటి నుంచి మొత్తుకుంటున్నా కానీ ఒక స్టేట్ అని. ఒక స్టేట్ మిజోరాం స్టేటు. నిన్నటి తాతది యాక్చువల్లీ అది పేస్ట్ వీడియో, కోల్గేట్ పేస్ట్ ఇవన్నీ పెట్టాలా? కోల్గేట్ పేస్టే పళ్ళు తోముకునేది. పొద్దుగా లేచి పళ్ళు తోముకునేది కోల్గేట్ పేస్ట్ అని పెట్టినా వద్దా? బాధ చూస్తున్నా. ఇక్కడ టిప్పర్లు అయితే మొత్తం అన్నీ కూడా సింగిల్ రోడ్ అంటే లెఫ్ట్ సైడ్ ఆపుకున్నాం. ఇక మనకు ప్లేసే లేదు. చిన్న రోడ్ అంటే ఈ రోడ్లో మనం బండి వెళ్తుంది. ఆపోజిట్లో వెహికల్ వస్తే ఏంది మా పరిస్థితి? ఇప్పుడు ఏం చేసినట్టు ఉంటుంది? అవతల సైడ్ దిగుదామన్నా కానీ ప్లేస్ లేదు. మొత్తం కాలువ వచ్చినట్టే ఉంది పో అన్నట్టే. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. ఓ అమ్మ, ఇది కాకుండా అయిపోయాయి బండ్లు. అటు సైడ్ టిప్పర్లే ఇటు సైడ్ టిప్పర్లే. జర్రకి ఒక్క కాడ మధ్యలో కొంచెం ప్లేస్ ఉంది. అదే ఇటు సైడ్ బండ్లు ఉండేసరికి ఆయన ఇటు వచ్చిండు. మళ్ళీ ఆయన రివర్స్ వెళ్ళిపోతేనే మన బండ్లు పోతున్నాయి. సింగిల్ బండి అయితే కంపల్సరీ ఏదో ఒకటి అంటారు. మన 2-3 బండ్లు ఉండేసరికి సపరేట్గా వెళ్ళిపోయింది రిటర్న్. ఇంకో ఇటు ఆపుకుండా వచ్చి సైడ్కి. ఇప్పుడు వ్యూ మంచిగా కనిపిస్తుంది చూడరు. మనకి వెళ్తా ఉంటే లొకేషన్స్ అన్నీ కూడా బాగుంటాయి. రోడ్డు పైన కూడా కొంచెం కొన్ని చోట్లల్లో గుంతలు తవ్వుతారు. లెఫ్ట్ సైడ్లో కాలువలు తయారు చేస్తారు. రోడ్డు కూడా మొత్తం కొత్తది. ఇది ఇంతకుముందు రోడ్ లేదు. టర్నింగ్స్ కూడా దగ్గర ఉంటాయి. కటింగ్లో బండి లెఫ్ట్ రైట్ ఉరుగుతూ ఉంటుంది. ఒక్కల చెట్లు ఎక్కడ చూసినా కానీ అన్నీ ఒక్కల చెట్లు ఉంటాయి. ఇక్కడ సైడే మరి ఓవర్గా పండేది అంటే ఒక్కలు ఇక్కడనే మొత్తం అంతా. ఈ 1 ఎకరం వేసినా 2 ఎకరాలు వేసినాం అన్నట్టు ఉండదు. కంటిన్యూగా ఇక్కడ ఎంత అయితే ల్యాండ్ ఉందో ఆ ప్రతి ఒక్క ల్యాండ్ గుట్టల మీద, కొండల మీద, లోయలలో ప్రతి ఒక్క చోట ఒక్కల చెట్లు చూస్తున్నారు. రోడ్డు మీద ఎటు చూసుకున్నా కానీ ఒక్కల చెట్లే కనపడతాయి. వేరే పంటలు అనేటివి ఉండవు. ఇక కొండల మీద ఆ బుట్టలు వేసుకొని పోయి ఆ ఒక్కలు తీసుకొస్తా ఉంటారు ఇక తెంపుకొని. ఇది చూడండి దారుణంగా ఉందో. లెఫ్ట్ సైడ్లో ఒక సేఫ్టీ లేదు, ఏం లేదు. ఒక ఐరన్ సేఫ్టీ అన్న పెట్టలేరు ఇక్కడ పెట్టినట్టు. ప్రతి ఒక్క చోట ఇట్లాంటి సేఫ్టీ రాడ్లు అనేవి పెడితే మన బండ్లు కొంచెం అదుపు తప్పిన, బ్రేకులు ఫెయిల్ అన్న అలాంటివి ఉన్నా కానీ దానికి కొంచెం అన్న సపోర్ట్ అనేది ఉంటుంది.
లేకపోతే ఉంది బండి రొయ్యన పోతూనే ఉంటుంది డౌన్లో. ఎన్నయ్యే టెంపరీ, పర్మనెంట్ ఉండవు, ఎప్పుడు పోయేది కూడా తెలియదు. ఓన్లీ ఉత్తి కర్రల మీదనే అవుతుంది ఆ ఇల్లు. కర్రలు పట్టిన చెక్కలు నాటి చెక్కల మీద రేకులు వేసుకురిగా. బంకులు కూడా అంతే, పిల్లర్లు పోస్తారు, సిమెంట్ పిల్లర్లు పోసి ఆ పిల్లర్ల మీద సపోర్ట్ తోటి బంకు కడతారు. అంత పెద్ద లారీలు ఇక బంకులో పోయినప్పుడు ఏముంది, డ్యామేజ్ అయిందనుకో మొత్తం పోతుంది బంక్ అంతా. కానీ ఎంతైనా రిస్కే ఇక్కడ సైడ్, బంకులైనా సరే ఇల్లులైనా సరే రోడ్ల మీద చాలా రిస్క్. ఇంత డేంజర్గా అనిపిస్తుంది, చూస్తారు కదా లోయ అంతా కూడా చాలా పెద్ద లోయ ఇది. మనకి ఇట్లా చూస్తానికి అట్లా కనిపిస్తాయి ఆ కొండలు, కానీ వాటి మీద పోతానికి కూడా దారి ఉంటుంది. ఆ ఒక్కలని ఎట్లా తీసుకొస్తారు మరి దారి లేకపోతే? చిన్న చిన్న బాటలు ఉంటాయి, మనుషులు నడుచుకుంటూ పోయి ఆ ఒక్కలన్నీ దింపుకొస్తారు. పైకి ఎక్కడ సరిపోతట్టుగా మరి వాళ్ళకి ఏం పని లేదు, అదే పని ఇక ఒక్కలు దింపుడు పని వాళ్ళది. కొన్ని టన్నుల మాలు ఒక్కలు ఇక్కడి నుంచేనా మరి సప్లై అంతా ఇక్కడ ప్రతి ఏరియాకి. ఇన్ని స్టేట్ దాటినవే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, తర్వాత వెస్ట్ బెంగాల్, తర్వాత అస్సాము, అస్సాం తర్వాత మేఘాలయ, మేఘాలయ తర్వాత మళ్ళీ అస్సాము, మళ్ళీ అస్సాం తర్వాత ఇప్పుడు మిజోరాం. అటు పోతున్నావు అగర్తల, ఇటు పోతున్నావు మిజోరాం. 2 రోడ్లు కూడా ఇట్లనే ఇక ఘాట్ రోడ్లు, చిన్న రోడ్లు, డేంజరస్గా గుట్టలపై నుంచి కొండలపై నుంచి పోవాలి. అగర్తల అంటే డేంజర్ అంటే దానికన్నా డబల్ ఇది. ఐజాల్ అంటే మా అమ్మ, ఐజాలా మా అమ్మ నేను పోను నాయన అంటారు కొందరు భయపడతారు. ఎందుకంటే ఇట్లా ఇది చూస్తురుగా, ఈ లోయ చూస్తే వాళ్ళైనా భయపడతారు. ఇట్లాంటి ఆటలలో ఏమన్నా చిన్న ప్రాబ్లం జరిగిన, రోడ్లలో ఏమన్నా ఖరాబ్ అయినా కానీ, బండి టైర్ పంచర్ అయినా కానీ, సింగిల్గా వచ్చే డ్రైవర్లు అయితే అసలు రాలేరు. అయినా కొందరు తిరుగుతూనే ఉంటారు సింగిల్గా. కంటిన్యూ ఈ రూట్లో తిరిగిన వాళ్ళు అయితే ఎప్పుడు ఒకటే రూట్, ఇక వాళ్ళకి వేరే రూట్ అంటే తెలియదు. ఐజాల్ పోతే ఐజాలు ఐజాల్, ఐజాలు ఐజాల్, ఐజాలు వైజాగ్, ఐజాలు వైజాగ్, ఒకటే రూట్ ఇక వాళ్ళది, వేరే రూట్ పోనే పోరు. ఎట్లా ఇప్పుడు మన రాజా వాళ్ళలాగా, రాజా వాళ్ళు కూడా మొత్తం ఇదే లైన్, ఇక వేరే లైన్లో పోరే పోరాలు. అగర్తల పోతారు, లేకపోతే ఐజాల్ పోతారు, సిల్చేరు ఈ రూటే, వేరే రూట్ పోరు అసలే. రోడ్డు మొత్తం అంతా కూడా ఇట్లానే ఉంటుండే, ఖరాబ్ అయిన రోడ్డు. అక్కడక్కడ ఇంకా కంప్లీట్గా అయినట్టు రోడ్లు ఇట్లనే ఉంటాయి. ఈ రూట్లో వచ్చేటోళ్ళు అందరూ కూడా ఏం చేస్తారంటే కిరాయి మామూలుగా ఇంత కిరాయి అని చెప్తే దాన్ని కిలోమీటర్ డిస్టెన్స్లా క్యాలిక్యులేట్ చేసుకుంటారు. ఈ రూట్లో కిలోమీటర్ డిస్టెన్స్లో అస్సలు క్యాలిక్యులేట్ చేసుకోవద్దు. ఎందుకంటే ఒకవేళ మనం ఒక 1000 కిలోమీటర్ తిరిగినాం అనుకో, ఇక్కడ ఒక 200 కిలోమీటర్ తిరిగినా దాని లెక్క కిందకి వస్తుంది. ఎందుకంటే అంత ఘోరంగా ఉంటాయి అనమాట. కిలోమీటర్ తక్కువ ఉంది కదా అని చెప్పేసి మనకు మంచిగా ఉంటుంది కిరాయి అని చెప్పేసి వచ్చేస్తారు, కానీ అస్సలు కిలోమీటర్ డిస్టెన్స్ చేసుకోవద్దు. మనకు మామూలుగా ప్లేన్ రోడ్లలో 1000 కిలోమీటర్ తిరిగినా అంతే, ఈ రోడ్లో మనకి 400-300 కిలోమీటర్ తిరిగినా అంతే. అంటే మెయింటెనెన్స్ అంత డీజిల్ మైలేజ్ పోతుంది, అంత బండి మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది. ఇంకా మనకి ముందుకెళ్తే 2-3 ఊర్లు వస్తాయి. ఆ 2-3 ఊర్లల్లో కొంచెం డేంజరస్ ఉంటుంది ఘాట్ రోడ్డు. ఆ ఊరి పేరు నాకు అంత ఐడియా లేదు, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఊరి పేరు మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా, ఊరి పేరు చూపిస్తా. ఆడ ఉంటుంది అన్న సామిరంగా, ఊర్లో బండ్లు కట్టగావు, ఆటోలు వస్తుంటాయి, కార్లు వస్తుంటాయి, చిన్న వెహికల్స్ వస్తుంటాయి. ఆ ఊర్లో అసలు సైడ్ ఇయ్యరు, ఏడ పోయినా కానీ బండి ఒక 10 నిమిషాలు టర్నింగ్ కాడ బండ్లన్నీ పోయిన దాకా ఆగాలి, ఆ గడ్డ ఎక్కదు. వాళ్ళు ముందర చూసుకుంటా అవతల సైడ్ బండ్లు ఆపుకుంటా, ఇవతల సైడ్ బండిని పోనీ అని సైడ్ చెప్పుకుంటూ పోవాలి. అంత ఘోరమైన టార్చర్ ఉంటుంది అనమాట ఊర్లలోకి వెళ్తే. ఇక్కడ అంటే మనకు ఊరు కాదు కాబట్టి ఇక్కడ ఈజీగానే వెళ్ళిపోతున్నాం, కానీ ఎంత డేంజర్గా ఉన్నా కానీ ఆ ఊర్లలోకి వెళ్ళకుండా నా సామిరంగా సచ్చి బతకాలి. అసలు ముందు చూడు ఎట్టలేస్తుందో, అసలు ఏం కనిపిస్తూనే లేదు. పొద్దుగా అలా పొగ మంచి వస్తే మనకి రోడ్ అంతా ఎట్లా బ్లాక్ అవుతుందో అట్లా బ్లాక్ అయిపోతుంది. గట్టిగా రేజ్ చేయబోతున్నావో బండి ముందుకు వెళ్ళదు, గట్టిగా రేజ్ చేస్తున్నావో విపరీతంగా దుమ్ములు వేస్తుంది. ఎందుకంటే BS6 బండ్లతో ఇది ఒక టార్చరు. కంపెనీలకి వెళ్ళా ఎక్కడికి వెళ్ళా కానీ ఇట్లనే దుమ్ములు వేస్తూ ఉంటుంది. ఈయనకేమే ఏమైంది చూడు ఎట్టలేస్తుంది. అదే లోయ చూడ్రి వీరా, వామ్మ తక్కువ లోతు లేదు నాయన, ఘోరంగా ఉంది. ఇట్లనే ఉంటాయి అనమాట మొత్తం పై దాకా. మనం ఎక్కడి నుంచి వచ్చినాం చూడరు, అక్కడ చిన్న రోడ్డు కనిపిస్తుందా దూరంలో, అక్కడి నుంచి వచ్చినాం మనం తిరుక్కుంటూ ఈ పైకి ఎక్కినాం. ఇంకా ఈ లోయ చుట్టూ తిరుగుతాం అనమాట. డైరెక్ట్ ఆ నుంచి ఇడికైతే బ్రిడ్జ్ చేసి అంత పెద్ద రిస్క్ తీసుకొని అయితే చేయరు అనమాట. అది చాలా మెయింటెనెన్స్, చాలా ఖర్చు. ఇలా చూడు, ఎక్కాలే ఏమయ్యా బుల్లెట్ రాజా. ఓ అయ్యా ఎక్కలేకపోతుందా బండి.
బండి మూవ్ అవ్వకపోవడం వల్ల మన వెనకాల 3-4 బండ్లు ఆగుతలేవే చేయబట్టి. ఎవరు నాయన ఇక మరీ దారుణంగా ఉందే కటింగు. ఎక్కలేదు, ఎక్కలేకపోతుంది. అయిపోయింది బండి, స్లోగా వెళ్తుంది. సైడ్ కొడుతుంది ఇక. ఏమైంది సారు, ఏమైంది? బండి ఎక్కలేదు. స్లో వెళ్తుంది బండి, అసలు ఎక్కలేకపోతుంది ఆ బండి. అందుకని సైడ్ కొట్టేసిన. ఇక పంది కోస్తారు, పంది నేను చూస్తారు కదా ముందల. ఇక్కడ సైడ్ మొత్తం పందులే తింటారు. ఇక పందిని మొత్తం కోల్చి మంచి కాపుతుర్రు. అమ్మ బందోబస్తు చేస్తారు కానీ దాన్ని కాపుతుర్రు మంచిగా కన్ను పెట్టి. నాటుకోని ఎట్ట కాపుతాం మనం బూర్వీకి అట్ట కాపుతుర్రు. కొంచెం తింటావా తలకాయ మాసం? దిగుతానికి కూడా మస్తు ఇబ్బంది అవుతుంది. పెద్ద గుంతుంది ఇక్కడ, రోడ్డు ఖరాబ్ అయిపోయి చిన్న దిగాల్సి వస్తుంది. బండ్లు ఒక్కొక్క బండి వస్తుంది చిన్నగా. ఘోరంగా అయింది. నాకు సింబల్ వచ్చింది ఏం లే, ఇప్పటిదాకా నాకు సింబల్ లేదు. ఇప్పుడు సడన్గా నాకు సింబల్ పడ్డది. ఇది వస్తే బండి అసలు రన్ కాదు, 20 స్పీడే పోతుంది. కొంచెం దూరం పోయినాక 200 కిలోమీటర్లు అది వస్తుంది పోతుంది. ఇప్పుడు ఇక అది ఫిక్స్డ్ అట్లనే ఉంటుంది, పోతలేదు. ఇక ఇట్లా చేయాలనే ఇదో టెన్షన్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ టైర్లు మొత్తం వస్తున్నాయి. మొన్న వచ్చింది పోయింది కానీ ఇప్పుడు పోతలేదే. ఈ ఘాట్ రోడ్లలో మస్తు రిస్క్ అవుతుంది. అది ఉంటే బండి పోదు, స్పీడ్ పోదు, ఉంటుంది. షోరూమ్లు ఉంటాయంట ఇక్కడ షోరూమ్లు ఉండవు. ఇప్పుడు మనకు వచ్చే ఊరు కోలాసీబ్ అని వస్తుంది. అది కూడా కొంచెం ఊరు ఇరకటే ఉంటుంది. టైర్లకు పాన ఉంటుందా? రాళ్ళు మొత్తం మన కనీళ్ళు నాటుతాం కదా చిలకల, అట్లా నాటినట్టు అయినది. బండి పోయి తిరిగేసరికి రాళ్ళు లేచి నిలబడ్డాయి. ఏం లేదు, టైర్ మధ్యలో ఎత్తితే టైర్ మొత్తం పోతుంది. 2 టైర్లు కట్ చేస్తుంది. రాయి గ్రిప్పు తిరుగుతుంది. ఎట్లా ఎక్కిద్దామే? ఇటు ఎక్కిద్దాం, అటు ఎక్కిద్దాం అయినా స్పెషల్ కాదు. ఘోరంగా అయిపోయింది రోడ్డు అయితే. ఇక్కడ చూడు రావుతలంగా బండి వస్తుంది. రోడ్డు ఘోరంగా అయిపోయింది. ఓ నాయనా దేవుడా టైర్లు గాయారా నాయనా. ఏం చేస్తాం, అట్లా అయిపోయింది. నాయన బాగానే ఆపుకుంటు టిప్పర్ ఆయన ఎదురుగా. అంత ఇకారంగా అయిందాక ఏం చేస్తున్నాడు? మట్టి అన్న పోసలేరు, సమానంగానే చేస్తలేరు. బండ్లు ఎట్లా పోతాయి అనుకుంటారేమో. యూనియన్స్ అంట, డ్రైవర్ యూనియన్స్ అని చెప్పేసి వాళ్ళు కూడా మన దగ్గర పైసలు వసూలు చేస్తారు ప్రతి ఒక్క చోట. దగ్గర ఇప్పటికి 3-4 చోట్ల ఇచ్చినాం. 20 రూపాయలు అంట బండికి. దిగు, నువ్వు తీసుకురాపా, దిగి. ఆడ ముందల తీసుకురు, అవతల తీసుకురు, ఈడ తీసుకురు, ఇంకెన్ని ఉన్నాయో నాయన. ఎక్కు. అరే బండి వస్తుండే, నువ్వు ఎక్కవంటే ఎక్కవు. ముందల బండ్లు మన కోసం ఆగాడా. అలా చెప్పినా మళ్ళీ 3 బండ్లకు ఇచ్చినా. ఎంత ఇచ్చింది చిల్లర? చినిపోయినా ఇచ్చినా, మంచి ఇచ్చిన చూడు. అట్లా అంటారా? ఇక 20 రూపాయలు చూస్తురుగా.
బాగున్నాగానే నీకు మంచిగా ఇస్తాను 20 ఇచ్చుకుంటూ పోయిగా ఎవరు ఏడు ఆపుతాడు 20 ఎట్లా చూస్తుంది చూడు ఛీ ఇంతనన్నా బుద్ధి లేదా నీకు గట్లేనానే మనుషులు కనపడితే పాపం మనుషులు కనపడితే పాపమే రోడ్డు మీద ఖరాబ్ అయింది బండి తప్పు కాబట్టి ఎక్కలేక బాగానే ఆపినావు అయ్యా నీ కడుపు సలా కూడా ఈ కళ్ళు మొత్తం అంటే మనుషులు ఏడొస్తా అంటే ఇక బండి ఎక్కలేదు నా బాధ నాకు ఉంటే నీది ఒకటి ఆడపిల్ల మగ పిల్లగాడా టర్నింగ్ ఊర్లో ఏమో స్పీడ్ ఊరికొస్తాయి అక్కడి నుంచి వచ్చే బండ్లు ఈ ఊర్లోనే కొంచెం ఘాట్లు ఘోరంగా ఉంటాయి ఎక్కువ బండి ఎక్కలేకపోతుంది ఎక్కలేదు పోనీ రైట్ ఎక్కాలి అది వామ్మో నాయన కొండ మీదకి ఎక్కుతున్నాం అయ్యా ఈ ఊర్లోనే కాడ ఒక టర్నింగ్ ఉంటుంది అయ్యా ఇంకా ఆ టర్నింగ్ కాడ అయితే ఏమో ఎక్కువ ఉంటుంది ఇంతకుముందు మేము వచ్చినప్పుడు రోడ్ అంతా ఖరాబ్ ఉండే ఇప్పుడు మంచిగా చేసినట్టుగా ఇంకా 85 కిలోమీటర్లు ఉంది ఐజాల్ ఇక్కడ నుంచి అక్కడి నుంచి ఇక్కడ దాకా మొత్తం కోలాసిప్ సంబంధించింది ఇది మెయిన్ కోలాసిప్ ఊరు కోలాసిప్ ఇప్పుడు జర మంచి ఊపిరి తీసుకుంటుంది బండి ఊరు మీద ఊళ్ళో పోవాలంటే వాటిని ఎక్కిపోవాలి కొండ పక్క నుంచి కార్లు బైకులు మనుషులు నడవాలంటే ఏం నడతారు అంత పైకి కాలు చేతులు నొప్పి పెడతాయి ఈ మిజోరాం స్టేట్లో లాంగ్వేజ్ వచ్చేసి మిజో అని ఉంటుందంట అయితే ఇంకోటి వచ్చేసి ఇంగ్లీష్లో కూడా మాట్లాడతారంట ఉసాయి అని చెప్పేసి అది కూడా ఇంతకుముందు లాంగ్వేజ్ అంట అయితే ఇంత అస్సాము ఇది మిజోరాం రెండు కలిసి ఉండేదంట ఇంతకుముందు అయితే ఇప్పుడు మన మయన్మార్ ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా అది వచ్చేసి మయన్మార్ బార్డర్ అక్కడ వాళ్ళే ఇక్కడ మొత్తం ఇక్కడ స్థిరపడ్డారంట వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ఫేస్ కట్స్ కానీ వాళ్ళ కల్చర్ కానీ అంతా అక్కడి నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడనే ఉంటారు ఇక అప్పటి నుంచి ఇది మిజోరాం కంట్రీలో మిజో అనేది ఒక లాంగ్వేజ్ ఇంగ్లీషు ఇది రెండు మాట్లాడతారండి ఇప్పుడు ప్రస్తుతానికి ఇవన్నీ ఇప్పుడు నాగాల్యాండ్ మిజోరాము మళ్ళీ ఇక్కడ అస్సాము ఇట్లా చాలా స్టేట్స్ ఉంటాయి కదా ఇవన్నీ కలిపి 7 సిస్టర్స్ అంటారంట అక్కడ వాళ్ళైనా అస్సాంలో అయినా నాగాల్యాండ్ వాళ్ళైనా ఈ మిజోరాం వాళ్ళైనా ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉండి ఈ 7 సిస్టర్స్ అని చెప్పేసి ఉన్నాయి కదా వీళ్ళందరూ కూడా ఒకటేలా ఉంటారు ఫేస్ కట్స్ అన్ని చూడడానికి ఈ మిజోరాం అనేది కూడా బాగుంటుంది అనమాట మీ అంటేనో ప్రజలంట జో అంటేనో జెడ్డు జో అంటేనో హిల్స్ ఇక్కడ ఉండే కొండలు అయ్యి రామ్ అంటే కంట్రీ అంట దాదా నువ్వైతే నిద్రపోతూనే ఉండి ఇక అర్థమైందా క్రిస్టియన్స్ 87% ఉంటారంట మిగతా వాళ్ళంతా 13% వేరే సంబంధించిన వాళ్ళందరూ ఇక 13% ఉంటారు మొత్తానికైతే ఎక్కువ మొత్తం ఇక్కడ సైడ్ ఈ స్టేట్లో మిజోరాం స్టేట్లో ఇక్కడ సైడ్ అంతా కూడా క్రిస్టియన్సే ఎక్కువ అందుకనే ఎక్కడ చూసినా కానీ చర్చిలు చాలా కనిపిస్తున్నాయి అనమాట ఈ ఏరియాలో పల్ల ఉన్నాయి పందులు పందివీరుడు కుమారవర్మ పంది ఓ నాయన నాకు ఆ భయపడుకుంటూనే పోయినా నేను భయం అయింది దెబ్బకే కొట్టగల యాళ్ళు ఈ పందులు ఏమో నల్లగా ఉన్నాయి ఒకటి నల్లగా ఉన్నాయి తెల్లగా ఉన్నది ఏవో అవి భయపడుతున్నాయి రారా గజ్జికొక్కద్దా అమ్మ ఇది నల్లగా చెవులు ఇంకట్లా ఉందేమరా నాయన నువ్వు ఎక్కడ మనిషిరా నాయన నువ్వు ఇప్పుడు వచ్చేసి మేము బండ్లు ఇక్కడ ఆపుకున్నాం నైట్ నుంచి అసలు నిద్ర లేదు ఇక్కడ చూస్తారు కదా బండ్లు అక్కడ పెట్టేసి వంట చేసుకుంటున్నాం అయితే ఇక్కడ సైడు డీజిల్ బండి ఒకటి ఇండియన్ ఆయిల్ తీసుకొని వస్తుంది ఆ బండి బ్యాటరీలు డౌన్ అయిపోయినాయంట బండి స్టార్ట్ అవుతలేదు అది
దాంట్లో అది మన వెనకాల డైపర్ ఉంది, నట్లు లూజ్ చేస్తారు. లూజ్ చేసినాక మీ అందరిని కలిసి నెట్టాలంట. ఈ భీముడు ఆ భీముడు మా వల్ల అయితేనో అయింది, లేకపోతే అందరిని పిలుస్తాయి ఇక బండి ఉన్న వాళ్ళందరినీ, వంట చేసే వాళ్ళందరినీ. వీడియోగ్రాఫర్ ఎవరు అనుకుంటారు? పంది వీరుడు కుమారవర్మ, పంది వీరుడు కుమారవర్మ, పంది పంది పందుని చూసి భయపడతారు ఎవడన్నా? కొరకు అంటున్నాయి చిన్న ఉన్నాయి. పందుని చూసి భయపడతారు వాళ్ళు. ఇంకోరా పప్ప చూడు రే, మా సంసారం చూస్తురు కదా దోస్తులు. ఇక్కడ రోడ్డు మీద ఆపుకొని పక్కకి కూరగాయలు గిరగాయలు అన్నీ పెట్టుకొని ఆడ పప్పుడికి పెడుతుండు. అన్నం గిన్నెలు కడిగి పెట్టినాం, ఆ బండిలో అన్నం వండినాం, ఈ బండిలో పప్పు కూర చేసి ముందుకెనక్కాను యాక్షన్ ఇస్తే అప్పుడైతే నువ్వు మళ్ళీ మళ్ళీ ఇప్పుడు పోతావు చూడిగా. ఎయ్ 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 నువ్వుకాలే గట్టిగా 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 నువ్వుకాలే 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 అయింది. और एक बार అవుతుంది అవుతుంది ఏం కాదు. नीचे जाने दो అయింది చలో ఓకే దోస్తులు, మొత్తానికి అయితే బండి స్టార్ట్ చేసినాం. చూస్తారు కదా ఇట్లుంటుంది. ఏముంది, బ్యాటరీ డౌన్ అవుతాయి, అదొకటి ఇదొకటి బండ్లే ఖరాబ్ అయితే రోడ్ల మీద. ఇక ఇంజన్ అంటేనే ఇక ఇంజన్ మోటార్ ఫీల్డ్ అంటేనే ఇది ప్రాబ్లం. మా దమ్ము వచ్చినాయి. ఇప్పుడైతే బయలుదేరినాం. మళ్ళీ బంక్ దగ్గర వంట గిట్ల చేసుకొని తిని ఒక గంటన్నర సేపు రెస్ట్ తీసుకొని బయలుదేరినాం. రోడ్డు చూడరు ఎంత వరెస్ట్గా ఉందో. ఇక్కడ మొత్తం అంతా కూడా డౌన్ దిగాలన్నమాట. చాలాసేపు అని దిగుకుంటా బ్రేక్ ఫ్రిజ్ చేసుకుంటూ వస్తున్నాం. స్మెల్ వస్తున్నాయి, లైనర్లు స్మెల్ వస్తున్నాయి. ఇక్కడ ఆపుకుంటానికి ప్లేస్ లేదు, టర్నింగ్స్ ఘోరంగా ఉంది రోడ్ అంతా. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడ్రి, లోయలు చూసి మా తాత అయితే భయాందోళనకు గురి అవుతుండో. ఇట్లా కాళ్ళు మొత్తం ఇట్లా వండుతున్నాయంట, చేతులు గజగజ అంటున్నాయంట. మళ్ళీ ఎందుకన్నా వచ్చిన సేటు రాకుండా అయిపో, నేను ఇంటికన్నా నుండి కళ్ళు చూపించుకున్నా అయిపో, ఎందుకన్నా వచ్చినా అని అంటుండు, భయపడతా ఉండు. ఓకే పోతా ఉంటే గుంతలు అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట. బండి ఒక సైడ్ అవుతుంటుంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ రూట్లో అంతా నైట్ టైం జర్నీ చేసినాం. ఇప్పుడు కూడా నైట్ టైం జర్నీ అవుతుంది. ఇంకొక గంటన్నర అయితే ఇక ఏముంది, చీకటి పడిపోతుంది. టైం వచ్చేసి 5 అవుతుంది. ఇంకా 6 గంటల వరకు మనం అంటే ఒక 10 కిలోమీటర్ జర్నీ చేస్తాం. ఇంత వరస్ట్ రోడ్లలో జర్నీ అనేది అస్సలు కాదు. ఇటుకలు వేసుకోబోతుంది ఆ టిప్పరు, ఎట్లా పొగలు వెళ్తున్నాయి చూడు కిందంగా. పొగలు ఎట్టు వెళ్తున్నాయి చూడు. అమ్మ వాయ్యా ఏందయ్యా ఇది, ఏదైనా ప్లేస్ చూసి ఆపరా నాయన. పొగలు బాగా వెళ్తున్నాయి మన దాంట్లో కూడా, లైనర్లాగా. మంచిగా లేదే, ఇంత మంచిగా ఏమైనా ఉంటుందా అనే ఏ స్టేట్లోనన్నా? ఇంత చక్కదనాలు రోడ్డు పోతే దొరుకుతుందా? టైర్లు గీర్లు మంచిగా ఊలాడుకుంటా, ఇంత బండి ఎట్ట ఉయ్యాలి జంపాలనుకుంటా. నిద్ర వస్తే చక్కదనంగా వండుకోవచ్చు. ఇట్లా ఉయ్యాలో జంపాలనుకుంటా బండిలో హాయిగా నిద్రపడుతుంది. అయ్యా మా ఏదో తాత సంవత్సరంన్నర దాటింది నా దగ్గర డ్యూటీ చేయబట్టి, కానీ ఇంతవరకు ఏ ఘాట్ రోడ్లో కూడా బండి నడిపింది లేదు. ఉంటాడు అదే అప్పారావు చూడు, ఇంత ధైర్యంగా మంచిగా ఇంతవరకు బండిలే నేను ఉన్నప్పుడు ఇంతవరకు ఎవరికి ఇవ్వలే. ఘాట్ రోడ్లు నడిపేటప్పుడు రాజుకి ఇవ్వలే, మబ్బరాజు గారికి ఇవ్వలే, గంగరాజు గారికి ఇవ్వలే, నీకు ఇవ్వలే, ఎవ్వరికి ఇవ్వలే. నేనే నడిపేది. ఫస్ట్ టైం మన అప్పారావు గారికి ఇచ్చిన. ఎంత నమ్మకం అప్పారావు అంటే. నమ్మకం ఉన్న వాళ్ళు ఉంటే ఇట్లుంటుంది, నిద్ర వచ్చినప్పుడు అనుకోవచ్చు, సేఫ్టీ ఉంటుంది. ఒక్కడే నడపాలంటే ఎంతకన్నా నడుపుతాను చెప్పు. ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని నడుపుకుంటే మంచిగా ఉంటుంది. నువ్వు ఇంటివి సీనియారిటీ నాది అనేది. మళ్ళీ ఏమంటారు, ఆయన ఉన్న సీనియారిటీ ఉందా మీకు? ఏంది ఆయనతో కామెడీ చేస్తారండి? కామెడీ అయినా చేయకపోతే ఎట్లా చెప్పరు దోస్తులు, కామెడీ అయినా చేయాలిగా. ఇండియన్ ఆయిల్ బంక్ ఉంది, చాలా పెద్ద ఉంది ప్లేస్, పార్కింగ్ ప్లేస్. బండ్లు అయితే ఇక్కడ దగ్గర ఒక 6-7 బండ్ల దాకా ఆపుకోవచ్చు. ఎక్కడ 7-10 బండ్ల దాకా ఆపుకోవచ్చు. ఆ లైన్లో పెడితే ఆ లైన్లో 5, ఈ లైన్లో 10 బండ్లు ఆపుకోవచ్చు. ఈ టైప్ ఏంటంటున్నాయి ఈడ ఆపుకోరు వీళ్ళు కూడా. ఇప్పుడు మన బండ్లు కూడా వెనకాల 2 వస్తున్నాయి. మన బుజ్జి, మన రాజా ఇద్దరు వస్తున్నారు. వాళ్ళు కూడా వచ్చి ఈడ ఆపు నాయన. ఇంత అగడు వస్తుంది, వాసన వస్తుంది, మాడు వాసన వస్తుంది. ఇష్టం పాత్ర నేను అది మామూలుగా కాలుతుండి వస్తున్నా అనుకున్నా. ఇది రొట్టుకునే వరకు నేను ఏం చేసిన అంటే ఇట్లా పెట్టిన సొర్రు అంటుకుందా. నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. కాలుతుంది నిజం చెటు, చిన్న కాల్చలేవు. రాజా వచ్చింది కానీ ఇక బుజ్జి రాలే. ఇంకా బుజ్జి మరి ఆడ పని ఇంకా నిమ్మలంగా వస్తున్నట్టు ఆయన. ముషూరు
నిమ్మలంగా తెస్తా నిమ్మలంగా నాయన నువ్వు గతరగత రాకు సీట్ ఎక్కడ పైనమే చేదాగుదని కానీ ఇక్కడ పై లోయలకు ఏ పొక్కలో పోయినావు అయ్యా వా నమస్తే చెట్టు అచ్చా అచ్చా చెట్టు ఓ చెట్టు ఇదేంది ఓ అమ్మ ఇక్కడ నేను కనపడుతున్నా కానీ ఇలా ఇట్లా ఇది నేను కనపడుతున్నాను ఇది ఇంకా दो 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 कापी दे दो जी एक एक ये वाला ये बच्चा कापी दे दो चाय चाय दे दो అంటుండు మరి పలిపోయిందని. రానిరా నువ్వు రానిరా. బండి కొంచెం దూరం పోతుందా అయిపోతుంది, కొంచెం దూరం పోతుందా అయిపోతుంది అలా బండి. ఆ బండి అవడం వల్ల ఇప్పుడు మన బండి అన్నీ ఆయన పోనీ రైట్ పోనీ నువ్వు చూడ జరుగు నువ్వు జరుగు పోనీ రైట్ పోనీ. మళ్ళీ అయిపోయింది. ఓ అమ్మ ఈడైతే మరీ దారుణం ఇంకా ఎటు కాకుండా. అవరే నువ్వు ఆవరా నువ్వు దాని దగ్గర పోనీ ఇక్కడ కొంచెం అనుకుని మనం ఇటు కట్ చేసుకుని వెళ్ళిపోతుంది. కొన్ని రైట్ నువ్వు తాత నువ్వు పైకెక్కు నువ్వు పైకెక్కు నువ్వు మళ్ళీ రన్నింగ్ లెక్కలేవు. రాని వెనకకు రాని పోతుంది ఆయన కొంచెం వెనకకు వస్తాడు. వెనక పోనీరా వెనక పోని అవసరమైతే అది దీపియచ్చు. ఇటు సైడ్ నుంచి రాని పట్టదు రాని స్లో రుకో రుకో రాని 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 ముందు పోని ముందుకెళ్ళిపో. ఇంత ఘోరంగా ఉండేది చూస్తారు కదా ఈ ఊర్లో. అసలు ఒక బండి ఖరాబ్ అయిన కథ ఇక వెనకాల మొత్తం జామ్ అయిపోతాయి. ఎన్ని బండ్లు వస్తున్నాయో వెనకాల. నువ్వు కూడా పోనీ ముందరికి పో వెళ్ళు రైట్ పోనీ. ఈ చీకట్లో మెకానిక్లు ఏడ దొరుకుతారు. అదే గేర్ బాక్స్ కట్ట సౌండ్ వచ్చి ఆగిపోతూ ఉంది, ముందుకు వెళ్ళలేకపోతుంది. ఇంకో ఈ బండ్లో ఇటు పోయేటి ఆగే అటు నుంచి వచ్చేటి ఆగే ఇటు కాకుండా మధ్యలో ఆగిపోయా బండి. ఇప్పుడు ఎన్ని బండ్లు ఆగినావు? ఈ బండ్లన్నీ ఆగినాయి అక్కడ వెనకాల. నైట్ టైంలో మళ్ళీ అక్కడ ఆగిపోయినాయి. మామూలుగా లేదు ఈ బండ్లు అయితే ఒక్కొక్కటి ఎట్లా చచ్చిపోతున్నాయి బండ్లు. ఒక కొత్త బండి మాదే అసలు తట్టుకోలేకపోతుందంటే అవి కొంచెం పాత బండ్లు వెళ్ళిపో. ఆగరు ఓవర్ ఆగట్లేరు అసలే. నీ మునగానంటే నీ మునగాన్ని అన్నట్టు వస్తారు. ఇంతంత సంద దొరికితే కథ వెళ్ళిపోతూనే ఉర్రు. ఇప్పుడు ఆ బండిలో గేర్ బాక్స్ మొత్తం ఇరిగిపోయింది. గేర్ కట్ట సౌండ్ వస్తుంది. అది ప్రాబ్లం ఏంది ఏం కథ అనేది మన పొద్దుగాలు తెలుస్తుంది. రాజా బండి ఉంది కదా, మన రాజా బండి కూడా ఏదో కట్ట ఇరిగిందని అంటుంది. మరి ఆ బండి దగ్గర పోయి చూద్దాం ఒకసారి. బెడ్ ఇరిగిందంట. ఇలా కాదు ఇక మనం రేపు పొద్దుగాలనే వెళ్తాం. రోడ్డు చూస్తున్నాం గింతంత రోడ్డు, ఒక బండి పట్టేంత రోడ్లు ఉన్నాయి ఇక్కడ. ఇరకటం టర్నింగ్లు చూస్తే దారుణమైన టర్నింగ్లు. మళ్ళీ రోడ్డు ఏమైనా చక్కగా ఉందా అంటే గుంత ఈడ అయిపోయింది. మళ్ళీ అదే బండి మళ్ళీ ఈడ అయింది. అది పోతలేదు. ఒక 10-20 నిమిషాలు అటు ఇటు జర్నీ చేస్తుంది, కథ మళ్ళీ అయిపోతుంది. ఇంక మళ్ళీ ఈడ అయింది.
ఓ మన బండి అయితే బంక్లో పెట్టేసినాం బుజ్జిని ఈ 2 బండ్లని. ఆ బండి ఆడకరమైంది, ఈ బండి బెడ్ పోయింది. ఏదది ఇరిగిపోయిందంట మొత్తానికి ఏడికి. చెప్పు సార్, నేను నీ తోడుగా ఉన్నంత వరకు ఏమీ కాదు. దా బెడ్ ఎందుకు ఎగిరెత్తావు మరి? చిన్న పోతే కాదా నీకు అన్ని కనపడవు. మన బుల్లెట్ రాజా పడిపోయాడు. ఇలాగే ఇప్పుడు పొద్దున్న దాకా ఉండాలి. పొద్దున్న మెకానిక్ వస్తే అది వేసుకొని పోవాలన్నమాట. మొత్తం బెడ్ ఇరిగిపోయిందంట. ఎడి పోయి కూడా ఇప్పుడు వచ్చేటప్పుడు చూసిరు కదా గుంత, మన బండి ఆడ కట్ అయ్యేటప్పుడు ఆ గుంతలనే అది ఏమైంది సడన్గా వచ్చేసరికి బండ్లు రప్ప కట్ చేసుకుంటా అన్నీ వచ్చినట్టు మన బండి వచ్చేసరికి ఆ గుంత కనపడక ఒకసారి గబేల్ని తెసి ఇరిగిపోతాయి. గుంతలు చిన్నగా ఉంటాయి కదా కానీ పెద్ద గుంతల. మెయిన్ తిరిగిందా? హౌసింగ్దా? లిఫ్ట్దా? మా హౌసింగ్ ఇరిగిపోయిందిగా. అవి చూస్తారు కదా హౌసింగ్ మెయిన్. ఇది కొత్తది వేసుకోవాలి. నట్లు తీసేసి అది ఇప్పుడు ఏడ దొరకాలి మరి మనకి? ఐజోల్కి వెళ్ళడమేనా? పైన బాడీకి తగిలింది ఇరిగిపోయి మెయిన్. అసలైందే ఇది. దీంతోనే మనకు బండి అనేది ముందుకు వెళ్ళాలన్నా కానీ వెనక్కి వెళ్ళాలన్నా కానీ. అసలు గది ఇరగడం ఏంది నాకు అర్థమవుతలేదు. మొత్తానికి ఇరిగిపోయింది. ఇక ఇరిగిపోయింది. దీంట్లో ఉండే కట్ట బాడీకి తగిలింది పోయి వీడి వరకు ఇరిగిపోయింది. ఆ బండి వచ్చేసాం గేర్ బాక్స్ పోయింది, ఈ బండి వచ్చేసాం మెయిన్ ఇరిగిపోయింది. 2 బండ్లు ఇప్పుడు రోడ్డు మీదనే ఆగిపోతాయి. ఎందుకంటే ఈ రోడ్లో వచ్చేటప్పుడు పోయేటప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మనం ఒక మనిషి ఈడ ఒక మనిషి ఆడ 2 బండ్ల దగ్గర 2 మనుషులు ఉండి బండ్లు వచ్చేటిని పోయేటిని సైడ్ చెప్పుకుంటూ పంపించాలి. ఎందుకంటే ఇది ఇంత మధ్యలో ఉంది కాబట్టి వచ్చి గుద్దేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. స్పీడ్గా వచ్చేస్తాయి అన్నమాట బండ్లు. రోడ్లు చాలా చిన్నవి. ఇంకా మనకి లక్ ఏంటంటే ఇక్కడ బంక్ ఉండడం వల్ల మన బండ్లు కూడా ఇక్కడ ఆపుకొని ఇక్కడ పెట్టుకుంటున్నాం 2 బండ్లు. ఓకేనా? ఇప్పుడు పొద్దుగాల ఈ పని చేయించుకున్న తర్వాత అందరం కలిసి మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోతాం. ఇట్లాంటివి కామన్గా జరుగుతూనే ఉంటాయి. రోడ్ల మీదకి వచ్చినప్పుడు మెకానిక్ పనులు అయ్యోటి అయితేనే ఉంటాయి. అన్నిటికీ ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి. రేపు నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. ఆ వర్క్ ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు వెళ్తాం ఇక్కడ నుంచి. ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్. జై డ్రైవర్.